ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. మా ఉగాది అయితే చాలా బాగా జరిగింది. మంచి వంటలు చేసుకున్నాం, బాగా పూజ కూడా చేసుకున్నాం. మీరు ఎలా జరిగిందో కింద కమెంట్స్ లో చెప్పండి నాకు. ఉగాది వ్లాగ్కి వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అసలు 1 జనవరి అనేది మన న్యూ ఇయరే కాదు, మనం లూనార్ క్యాలెండర్ అనేది ఫాలో అవుతాం. దాంట్లో చైత్ర మాసం అనేది మొదటి మంత్. సో ఫస్ట్ డే ఆఫ్ చైత్ర మాసం అనేది న్యూ ఇయర్ అంటామండి. సో న్యూ ఇయర్ అనేది మన భారతదేశంలో డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ టైంలో సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ న్యూ ఇయరే కాకుండా ఈ రోజు బిగినింగ్ ఆఫ్ సో మెనీ ఫెస్టివల్స్, హనుమాన్ జన్మోత్సవ్ కానీ, నవరాత్రి కానీ అండ్ రామ్నవమి అన్నీ ఈ రోజే మొదలవుతాయి. మన ఇండియాలో న్యూ ఇయర్ అనేది డిఫరెంట్ డేట్స్ అండ్ డిఫరెంట్ నేమ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి ఉగాది ఎలాగో తమిళనాడులో పుత్తండు అని, అండ్ కేరళలో విషు అని, అస్సాంలో బిహు అని, అండ్ పంజాబ్లో వైశాఖి అని, అండ్ కర్ణాటక అండ్ తెలంగాణలో ఉగాది అని అందరం జరుపుకుంటాం. డిఫరెంట్ డేట్స్లో జరుపుకున్న వీటిలో ఉన్న ఎసెన్స్ అంతా సేమే అండి. We should always be connected to our culture and traditions. Let's get into the vlog. ముందుగా పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకున్నాం. బాగా క్లీన్ చేసుకొని మంచిగా పూలతో అలంకరించుకొని రెడీగా పెట్టుకున్నాం. తర్వాత అమ్మ అయితే ఉగాది పచ్చడి కలపటం మొదలు పెట్టేసింది. ఉగాది పచ్చడి అంటేనే మెయిన్గా 6 రుచులండి. అవి వేప పువ్వుతో, పచ్చి మ్యాంగోతో, బెల్లం, పెప్పర్, సాల్ట్ అండ్ చింతపండు రసంతో వస్తాయి. ఒక్కొక్క టేస్ట్కి ఒక్కొక్క అర్థం ఉంది. బెల్లం నుంచి తీయదనం ఏదైతే ఉందో అది మన హ్యాపీ మూమెంట్స్ అంతా డిపిక్ట్ చేస్తుంది. చేదు పులుపు ఏవైతే ఉన్నాయో మన లైఫ్లో ఉన్న డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ని రిప్రజెంట్ చేస్తాయి. పంజెంట్నెస్ అండ్ స్పైసీనెస్ అనేది మన లైఫ్లో ఉండే సర్ప్రైజెస్ అండ్ ఎగ్జైట్మెంట్కి అర్థం. సో ఇయర్ అంతా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్తో బాగా జరగాలని ఈ ఉగాది పచ్చడి ఒక అర్థం. మా ఇంట్లో ప్రతి వీక్ అయితే నాన్న హోమం వేస్తారు, ఆవు నెయ్య అండ్ పిడకలతో. ఆ పొగ ఏదైతే వస్తుందో అది ఇంటికి కానీ మనకి కానీ చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత పూజ దగ్గర తయారు చేసుకున్న పచ్చడి పెట్టుకొని పూజ అంతా స్టార్ట్ చేసి హారతి ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మ పాయసం చేయటం మొదలుపెట్టింది. పాలు బాగా కాగిన తర్వాత నానబెట్టుకున్న అన్నం అండ్ సగ్గుబియ్యం వేసింది. దాని తర్వాత బెల్లం కూడా వేసింది. అన్నీ మంచిగా బాయిల్ అవుతుండగా నేతిలో జీడిపప్పులు అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా వేపుకున్నాము. అంతే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నం పాయసం ఈజ్ రెడీ. చాలా బాగుంది. తర్వాత పులిహారికి తాలింపు పెట్టడం కూడా స్టార్ట్ చేసాం. బాగా వేరుశనగ పప్పులు అయితే వేసుకున్నామండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం మామిడికాయ పులిహార కాబట్టి. బాగా మామిడికాయ వేసుకొని తాలింపు అంతా బాగా తయారు చేసుకున్నాం. రెడీ అయిన తాలింపుని పొడి పొడిగా వండుకున్న రైస్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మన చేతులతో కలిపితే ఆ రుచే వేరు. తర్వాత గారెలకి పిండి రుబ్బటం కూడా స్టార్ట్ చేసుకున్నాం. పిండి రెడీ అయిన తర్వాత వేడి వేడి నూనెలో గారెలు చేసుకొని వేపుకున్నాం. మా ఇంట్లో గారెలు అయితే మా అన్నయ్యకి చాలా ఇష్టం. అండ్ పండగ అంటే గారెలు అనేవి కంపల్సరీ, అది కూడా సాంబార్ కొబ్బరి పచ్చడితో. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని మనం బయటకు తీసుకోవాలి. ఇవండి మేము దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టిన వంటలు: మ్యాంగో పులిహార, అన్నం పాయసం అండ్ గారెలు. ఇవైతే ప్రతి పండగలో స్టాండర్డ్ అండ్ మ్యాండేటరీ ఫుడ్ మా ఇంట్లో. ఆఫ్టర్నూన్ లంచ్ కని అన్ని ముక్కలు వేసి సాంబార్ చేసుకున్నాం. అండ్ కొబ్బరి పచ్చడి కూడా చేసుకున్నాం, బాగా వచ్చింది. ఇదండి మొత్తం మా లంచ్ అంతా ఇలా ఉంది. మంచిగా రైస్, సాంబారు, గారెలు, పులిహార, పాయసం, కొబ్బరి పచ్చడి, అరటికాయ వేపుడు అందరం కలిసి అరిటాకులో బాగా భోంచేసాం. ఇదండి నా ఎంటైర్ అవుట్ఫిట్ ఫర్ ఉగాది. మార్నింగ్ అయితే రెడీ అవ్వలేకపోయాను, సో ఈవినింగ్ మంచిగా చీర కట్టుకొని రెడీ అయ్యాను. మీ ఉగాది కూడా బాగా జరిగిందని ఆశిస్తూ మీ శ్రేయ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.